హలో ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు అమరావతి రుచులు. ఈరోజు మనం సముద్రపు చేపలు అనమాట. ఇవి గురకలు అంటారండి. ఇవి బందర్ ఫిష్ మార్కెట్లో తీసుకున్నాం. 9 చేపలు 300 రూపాయలకి ఇచ్చారండి. ఈ టేస్ట్ చాలా బాగుంటుందంట. మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. ఇవి అక్కడే బాగా చేస్తున్నామండి. వీళ్ళు భలే చేస్తున్నారు చేపలు అయితే. నేను ఇంతవరకు చాలా మార్కెట్లు చూశాను, కానీ ఇలా చేయటం నేను ఎక్కడా చూడలేదు. చాలా నీట్గా చేస్తున్నారు చేప. ఇక మన ఇంటికి వెళ్ళి విడిగా మళ్ళీ ఏం తోముకోక్కర్లేదండి. మామూలుగా అయితే ఇంటి దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ వాటిని బండకేసి రుద్ది కడుగుతాం. ఇక్కడ ఏం అవసరం లేదు. డైరెక్ట్ ఆ మొక్కలను తీసుకొస్తాము. వాటిలో మనం ఉప్పు వేసుకొని, గల్లు ఉప్పు వేసుకొని బాగా పిసికి కడుగుతాం. అంటే ఆ ముక్కలకున్న బ్లాకిష్ అంతా పోవద్దు అనమాట. వాటర్లో ఉండేది కదండి. ఉప్పు వేసి బాగా కడిగితే అదంతా పోతుంది. నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసి కడగాలి. ఆ తర్వాత నిమ్మకాయ కానీ మజ్జిగతో కానీ ఖచ్చితంగా కడగాలి. ఎందుకంటే ఈ సముద్రపు చేప కొద్దిగా నీసు వాసన ఉంటుంది. ఆ వాసన రాకుండా పోవాలంటే నిమ్మకాయ కానీ మజ్జిగ కానీ వేసి బాగా కడగాలి. నిమ్మకాయ వేసి బాగా కలిపాక, అలా బాగా కలుపుకున్నాక అప్పుడే కొద్దిగా పసుపు కూడా వేసేయండి. అది కూడా వేసి బాగా కలిగి తిప్పుకొని వాటర్ పోసి కడిగేసి ముక్కల్ని సెపరేట్ చేసుకోండి. కడగటం పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నానంటే అండి, సరిగ్గా కడగపోతే కూర మనకి స్మెల్ వస్తుంది అనమాట. నీసు వాసనలాగా వస్తుంది. ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. అందుకే ఇది ఎక్కువసేపు చూపించాము. అండి కట్టెల పొయ్యి మీద వండేద్దాం ఈసారి. శుభ్రంగా ఒక పెద్ద పాత్ర పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసేయండి. ఉల్లిపాయలు బాగా వేగాలండి. బాగా వేగితేనే మీ కూర టేస్టును నిల్వ ఉంటుంది. మనం చేపల కూర ఒకే రోజు తినమండి, నెక్స్ట్ డే కూడా తింటాం. సో అది పులుసు నిల్వ ఉండాలంటే, మంచి టేస్ట్ రావాలంటే ముందు ఉల్లిపాయని వేసుకున్న ఈ టమాటా బాగా మగ్గిపోవాలి. అంటే ఎలా మగ్గాలంటే, ఉల్లిపాయ టమాటా ఈడిపోయిన తర్వాత ఆయిల్ తేలుతుంది. లైట్గా మీకు ఆయిల్ కనబడుతుంది అడుగుని. ఆయిల్ వచ్చే వరకు వాటిని వేగనివ్వాలి. పచ్చిమిర్చి కూడా వేసి కాసేపు కలిగి తిప్పండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొద్దిగా ఎక్కువగానే పడుతుంది పులుసు కదా. 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. అది కూడా కలిపిపోయి వాటితో పాటు మగ్గిపోవాలి. నెక్స్ట్ మీకు ఇది కూడా కలిసిందా చూడండి, ఆయిల్ కనబడుతుంది తేలి. వచ్చే వరకు బాగా మగ్గనివ్వండి. అడుగుని చూశారు కదా, ఆయిల్ కనబడు. ఇప్పుడు కొద్దిగా నేను ధనియాల పొడి వేసాను. ఇప్పుడు సాల్ట్ కూడా వేస్తున్నాను. అది గల్లుప్పు వేసానండి నేను. నెక్స్ట్ కొద్దిగా పసుపు కూడా వేయండి. బాగా కలిగి తిప్పండి. ఇప్పుడు కారం వేస్తున్నాం. కారం కూడా గట్టిగానే పడుతుందండి. మీకు సరిపడంత వేసుకోండి. మేము తింటాం కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాం. పులుపు కదండి, పులుసు కదా, చింతపండు పులుసు కాబట్టి కారం కొద్దిగా గట్టిగానే పడుతుంది. ఇప్పుడు మొత్తం కలిపేసామండి. అలా పేస్ట్ చక్కగా చూసారా, కలర్ ఎలా వచ్చిందో. కింద ఆయిల్ కూడా మీకు కనబడుతుంది. మనం ముందేసిన ఆయిల్ కూడా లైట్గా వస్తుంది. ఈ టైంలో మనం చింతపండు పులుసు పోసుకోవాలండి. ఈ పులుసు కూడా వేసి బాగా ఉడకనివ్వాలి. చింతపండు పులుసు అండి. ఎందుకంటే అండి, కొంతమంది మనం చేపలతో పాటు వేసేస్తాం. అప్పుడు చింతపండు పులుపుగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఉల్లిబంది వేసేస్తాం. అది చాలా చోట్ల దొరకదు.
దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాడండి. రొయ్యల కూరలో, పీతల కూరలో, చేపల పులుసులు ఖచ్చితంగా ఉల్లిపొందు వేస్తాం. ఉల్లిపొందు కరివేపాకు వేసుకున్నాం. కొద్దిగా ఉడికింది చింతపండు పులుసు ఉడికిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు వేసుకుంటున్నాం. ఇందులో ఈ చేప ముక్కలు వేసాకండి గిన్నె గరిటె పెట్టకూడదు. చక్కగా 2 చేతులతో అటుపక్క ఇటుపక్క క్లాత్తో పట్టుకొని షేక్ చేయాలన్నమాట. పులుసు అంతా కదిలేలా షేక్ చేయాలి. ఇంకా అక్కడి నుంచి మన గరిటె అనేది చేపల దాకలో పెట్టకూడదు. పెడితే ఏమవుద్దంటే ముక్క చిదురైపోద్ది అనమాట. సో ఇక్కడి నుంచి అలా 2 చేతులతో క్లాత్ పెట్టి చక్కగా నీట్గా మొత్తం అన్నీ కలిసేలా కదిపి మూత పెట్టేసి ఉడకనివ్వండి. మంచి సౌండ్ వస్తుంది, స్మెల్ వస్తుంది, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫిష్ మసాలా వేస్తున్నానండి. ఈ ఫిష్ మసాలా అంటే ఏం లేదండి, ఆవాలు, మెంతులు, జీలకర్ర, సోంపు, దాల్చిన చెక్క, 4 మిరియాలు, 2 లవంగాలు ఇవన్నీ మిక్సీ లైట్గా విడివిడిగా ఒక్కొక్కటి వేపుకొని మిక్సీ వేసుకొని అందులో కుదిరితే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. మిక్సీ వేసేసి పొడి చేసి పక్కన పెట్టుకున్నది అదే ఫిష్ మసాలా. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసాం. కొత్తిమీర వేసేసి బాగా కొద్దిగా దగ్గర పడే వరకు మీకు పులుసు కావాలంటే పులుసు ఉంచుకొని టేస్ట్ చూసుకోండి. పులుసు కూడా దగ్గర పడేదా చూసుకొని దింపేసుకోండి. ఇంకా చల్లారిన తర్వాత తినండి. వేడి మీద మాత్రం తినకండి, చల్లారాక తినండి.